హైదరాబాద్ లో మాదిగ మహాశక్తి జెండాని ఆవిష్కరించారు మోత్కుపల్లి నరసింహులు. ప్రస్తుతం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నా అంటే మొన్న మల్లు రవి నిలబడ్డాడు ఎక్కడ నాగర్ కర్నూలు. మన ప్రవీణ్ బీఆర్ఎస్ నుంచి నిలబడ్డాడు. గెలిచింది ఎవరు? మల్లు రవి. ఆయన ఓట్లు వెళ్ళి ఆయన జనాభా ఎంత? 10 ఓట్లు కూడా సరిగా లేవు. 90% మనమే ఉన్నాం మహబూబ్ నగర్లో. అయినా మన అమాయకత్వంతో పార్టీకే ఓటేస్తా అంటే ఆయన గది మీద కూర్చొని ఢిల్లీ పోయాడు. ఏమా మరి నీ కులపోడు ఉండగా ఏ పార్టీతో నీకేది ఎవడేం తీసుకొచ్చేది ఉంది? ఎవడేమన్నా అన్న నువ్వు పైకి రమ్మని చెప్పినా నేను నీకు ఎవడేం చేసేది ఉంది? ఏ పార్టీ కూడా రేషన్ కార్డు కానే మనం ఉన్నాం, ఒక ఇల్లు కానే మనం ఉన్నాం తప్ప మనం ఎక్కడ బాగుపడ్డాం? 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనకు వచ్చింది ఏందని నేను అడుగుతున్నా. ఇది ఎంతవరకు న్యాయం? ఏ పార్టీడైనా ఆలోచించిండా? ఒక ఎన్టీ రామారావు గారు తప్ప ఎవరు కూడా మన కులాన్ని గౌరవించలేదని కూడా నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఆ మహనీయుడు చనిపోయాడు కానీ మాలలతో సమానంగా మాదిగలని, మీరు అక్కడనే ఉండాలి మాట్లాడుతున్నాం, మాలలతో సమానంగా మాదిగల్ని గద్దె నుంచి ఎక్కించిన మహానుభావుడు ఒక ఎన్టీ రామారావు గారే. మనకెవరు సాయం చేసినా మనం వాళ్ళని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇది గమనించాలి. కానీ నేను ఒక మాట చెప్తా ఉన్నా, తప్పకుండా 28 సీట్లకు 28 సీట్లు మనం గెలవాల్సిందే. అయితే మల్లు రవిది మర్చిపోయినా, మల్లు రవిది పోటీ చేశారు. మొన్న నేను మహబూబ్నగర్ పోయా, పోతే మొన్న సర్పంచులు గెలిచిన కౌన్సిల్ అందరూ కూడా మీటింగ్ పెట్టారు. ఒక 500-600 మంది వచ్చారు. నేను అన్నా, అరే బిడ్డ మీకేమన్నా బుద్ధి ఉందా? నీకు బుద్ధి ఉంటే నీ కులాన్ని నువ్వు ఎట్లా మర్చిపోయినవని నేను అడిగా. వాళ్ళు ఎంతకాలం మీరు ఓట్లేస్తారు? ఓట్లేసినా కొద్దీ వాళ్ళు పెరిగిపోతూ ఉన్నారు. మన సంగతి ఏమిటి మీరు ఎందుకు ఆలోచించడం లేదని కూడా నేను మాట్లాడా. అందరూ కూడా వాస్తవంగా మేము తప్పు చేశామని ఒప్పుకున్నారు మన వాళ్ళు. కాబట్టి దయచేసి కులానికి కోటేయండి. పార్టీకి వేసినంత కాలం మనం భ్రష్టు పడిపోతాం, ఇంకా కిందికి పోతాం తప్ప పైకి వచ్చే ప్రశ్నే లేదు. కాబట్టి కులానికి ఓటేద్దాం. ఎవరన్నా ఉండని, ఇద్దరు పోటీ చేస్తే ఇద్దరు మాదిగోళ్ళు అయితే మనోళ్ళు ఎవరికన్నా వేసుకోవచ్చు. మాదిగ మధ్యలో పోటీ జరిగితే మాదిగోనికే గట్టిగా చెప్పండి, మాదిగోడే గడ కూర్చున్న వాళ్ళు నిద్రపోతురా, ఏం చేస్తురా వాళ్ళు? అట్ట కూర్చున్నవేందే పెద్దనా? మాదిగోడికే మరి ఎంత ఆనందంగా ఉంటుందే చెప్పండి, ఎంత ఆనందంగా ఉంటుంది చెప్పండి. ప్రతి నియోజకవర్గంలో 50,000 మంది ఉన్నాం మనం. ఎంత? మనం ఓటు వేయబోతాడు గెలవడా ఎమ్మెల్యే? ఏ ఎమ్మెల్యే అయినా బతిలాడుకొని మాదిగోరికి టికెట్ అక్కడ ఇప్పించుకునే ప్రయత్నం చేస్తేనే ఈయన కూడా గెలుస్తాడు. ఈ మొగోడు ఎవడైనా కానీ, రెడ్డి కానీ, కమ్మ కానీ, విలమ కానీ, వాళ్ళు గెలవాలంటే మా మాదిగలను గౌరవించినోడు, మా మాదిగలకు గౌరవం ఇచ్చినోడే ఆ పార్టీ గెలుస్తుంది తప్ప మరొకటి గెలిచే ప్రశ్నే లేదు. ఈ యొక్క కండువ ఇది రాజకీయ పార్టీ అని నేను చెప్పడం లేదు, కానీ రాజకీయ పార్టీతో సమానమైన శక్తితో ముందుకు పోతుంది. సభ్యుడు గారు, రాజకీయ పార్టీతో సమానంగా ముందుకు పోతుంది, పోటీ పడుతుంది. మేమెవరికి వ్యతిరేకం కాదు, మాకు వ్యతిరేకమైతే పాతరేస్తాం. ఈసారి చూడు, అది కూడా చూడు, పాతరా. మాకెవడడ్డం వచ్చినా సప్పుడు చేయరేమయ్యా. కాబట్టి ఇవాళ మనమంతా కూడా ఒక నిర్ణయానికి రావాలి. అదేమిటంటే మాదిగ ఓటు మేము మాదిగొల్లమే వేసుకుంటామయ్యా. మీరు ఎవడన్నా కానీ మాకు అక్కర్లేదు, మా ఓటు మేమే వేసుకుంటాం.
వేరే వాళ్ళు గెలుస్తారా? ఇక మీరు చెప్పండి. అప్పుడు ఎవరు గెలుస్తారా? మన ఓట్లు లేకుండా గెలుస్తారా? మనోళ్ళకి ఏం తెలియదు అంటే ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి ఆ ఊరు, అందరం కలిపితే మనం ఎంతమంది ఉన్నామో మనోళ్ళకి తెలియక, మన బలం తెలియక మనోళ్ళు పాపం ఇబ్బంది పడుతున్నారు. నేను ఒక మాట చెప్తున్నా, ఒక్క నియోజకవర్గంలో 50,000 మంది మనం ఉన్నాం. అయినా మనల్ని మభ్యపెట్టి పార్టీల పేరు మీద, ఇందిరాగాంధీ మంచిదే, రాహుల్ గాంధీ మంచోడే, అదేవిధంగా సోనియా గాంధీ మంచి ఆమెనే, ఒక్కొక్క ఇంట్లో 3 టికెట్లు ఇమ్మన్నారు వాళ్ళు. సభ్యారామయ్య ఏమన్నా చెప్పమనండి. ఇక్కడుండే బద్మాసుడి వల్ల వాళ్ళను సైతం మిస్గైడ్ చేసి ఒక్క వివేక్ ఇంట్లో 3 సీట్లు గవర్నమెంటే ఆయన ఇంట్లో ఉన్నది. సప్పుడు చేయడమా? ఒక్క వివేక్ ఇంట్లో 3 సీట్లు అంటగా. తర్వాత ఇక్కడ బట్టి ఆయన ఇంట్లో 2, ఈయన ఇంట్లో 3, ఇక 5 మీకే. ఇక మేము ఏం పిక్కాలి? గడిగోయాలా? సభ్యులు ఏం చేయాలయా? అసలు మీకేమన్నా బుద్ధి ఉంటే మీరు నాయకులైతే మీరు ఒక్కసారన్నా, అయ్యో నేను ఆ రోజు ధర్నా చేసిన మనోళ్ళు ఎవరు కూడా బయటికి రాలే, 3 సీట్లు పార్లమెంట్ ఇవ్వకపోతే కూడా మనోళ్ళు ఎవరు బయటికి రాకపోతే నేను ధర్నా చేశా, ఏడ్చా. అరే నేను బతికుండగానే 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన, అయినా నాకు టికెట్ నాకు ఇయ్యరట. ఎవరికి ఇస్తారు? ఎందుకు ఇస్తారంటే పాలేరు గాళ్ళకి ఇస్తారు. ఇవాళ మా జాతిని మొత్తంగా మీరు ఏదో రకంగా బానిసలు చేసుకొని మమ్మల్ని ఆగం చేస్తున్నారు. ఇక ముందు ఆ ఆటలు సాగవని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒకటే నేను చెప్తా ఉన్నా, ఇవాళ బట్టి కానీ అదేవిధంగా వెంకటస్వామి కుటుంబం కానీ ఈ విధంగా మాదిగలకు మాలలకు ద్రోహం చేస్తే, అసలు మాల పేద మాలోని కానీ ఇయ్యలే కనీసం, అట్లన్నా ఓర్చుకుందామంటే ఈయన కోటీశ్వరుడే, ఆయన కోట్లీశ్వరుడే. ఈ కోట్లీశ్వరులు మొత్తం దళిత జాతిని మొత్తం కూడా కబ్జా పెట్టి మనల్ని మోసం చేస్తున్న విషయాన్ని మీరు గమనించుకోవాలని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అందుకే రాబోయే కాలంలో మనమంతా కూడా అడ్డం తిరగవలసిన అవసరం ఉంది. హలో, అడ్డం తిరగవలసిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. అనునిత్యం ఈ జెండా మీ భుజాన్ని వేసుకురు కదా. నేను ఒక మాట చెప్పను, నాకు 70 ఏళ్ళు వచ్చినాయి, నేను ఉంటానో పోతానో ఉన్నమాట చెప్తున్నా. కనీసం మన జాతికి రాబోయే కాలానికి ఈ జెండాను అంకితం చేద్దామనేది నా ఉద్దేశం.